అనేక కల్చర్స్ ఉన్నాయి. సో, కల్చర్స్‌లో భక్తిగా, ఆత్మీయంగా, ప్రార్థనాపూర్వకంగా దేహ శుద్ధి కొరకు, లేదు ఆ ఇల్లంతా శుద్ధి చేయడం. పండగ టైంలో వీళ్ళు కొందరు అనొచ్చు. క్రిస్మస్ టైం వస్తుంది. లేదా వేరే పండుగలు అయ్యుండొచ్చు. బళ్ళన్నీ దసరా పండగకి బళ్ళన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మన బళ్ళు క్లీన్ చేయొచ్చా? చేసుకోకూడదేమో, ఎందుకంటే మన పండగ కాదు కాబట్టి. బండి క్లీనింగే గదా! బండి క్లీనింగ్ చేయండి. ఎప్పుడైనా చేయాల్సిందే. క్లీన్ చేయండి. ఆ రోజు చేస్తారో, మరొక రోజు చేస్తారో చేయండి. బండి క్లీన్ చేయొచ్చు. ఇల్లు క్లీన్ చేయొచ్చు, చేయొచ్చు. మరి వాళ్ళంతా పండగ అనుకొని చేస్తారు. మనం క్లీనింగ్ అని చేసుకుందాం. క్లీనింగ్‌కి వాడుకోండి. నథింగ్ రాంగ్. అలాగనే దేవశుద్ధి నలుగన్నారు. మరి అందులో అవి ఇవి పూసి ఇంకేవో కార్యక్రమాలు, వేరే కార్యక్రమాలు చేసి, వేరే ఆరాధనలు జరగకుండా దేవుడిని ప్రార్థిస్తూ, ప్రభుని ప్రార్థన చేయండి. మాట చేత గాని, క్రియ చేత గాని ప్రార్థన తండ్రైన దేవునికి మహిమ కలుగునట్లుగా చేయండి. పెళ్లి కుమారుని చేస్తారు. ప్రార్థన చేసి పెళ్లి కుమార్తెను చేస్తారు కాబట్టి ఆ టైంలో 4, 5 భక్తులొస్తారు. ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆ పెళ్లి కుమారుని సిద్ధపరుస్తారు. కొంతమంది నలుగని చెప్పి ఒళ్ళంతా ఏంటిది సున్నిపిండి రాస్తుంటారు. సున్నిపిండి రాయొచ్చా? లేకపోతే ఉప్పు రాయొచ్చా? అంటే ప్రార్థన చేసి ఒంట్లో ఉన్న మురికి వదలడానికి ఏదో ఒకటి రాయమనండి. నో ప్రాబ్లమ్. ప్రార్థన చేసుకొని చేయండి. ఏది చేసినా ప్రార్థన చేసుకొని చేయండి. నథింగ్ రాంగ్. కానీ ఇదే టైంలోనైనా వేరే కార్యక్రమాల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ఓకే. యేసుప్రభువారు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఆ వివాహంలో వాళ్ళు స్టార్టింగ్‌లో ఏం తాగుతారంటే వైన్ తాగి స్టార్ట్ చేస్తారు. అయితే ప్రభువారిని ఆహ్వానించినప్పుడు ప్రభు కాదనలేదు. మీరు వైన్‌తో స్టార్ట్ చేస్తారంటే మేము రాము. ద్రాక్షారసం తీసుకొని స్టార్ట్ చేయడం ఏంటి? యేసు ప్రభువారు రారు అని చెప్పి అనలేదు. పిలువబడ్డారు కాబట్టి మరియమ్మకు బాగా దగ్గర వారిలా కనిపిస్తున్నారు. ఏదో బంధువుతో ఉన్నట్టుంది. రమ్మని మరియమ్మ కూడా చెప్పినట్టున్నారు. సో, వీరంతా వెళ్లారు. 12 మంది శిష్యులు యేసు ప్రభువారిని ఆహ్వానించారు. వెళ్ళినప్పుడు అక్కడేదో కొదువు ఉన్నప్పుడు కొదువును దేవుడు తీర్చాడు. అది వారి కల్చర్. అయినప్పటికీ ప్రభు అక్కడికి వెళ్ళాడు. అయితే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు గాని యేసయ్య ఆ నీటిని ద్రాక్షరసం తాగలేదు. శిష్యులు తాగలేదు. వడ్డించారు తప్ప, అక్కడున్న వాళ్ళకి చెప్పారు తప్ప, పాటించు ఈ విధంగా చేయమని. కానీ పేతురు ప్రభా భలే ఉంది ప్రభా ద్రాక్షరసం అని చెప్పి అన్నాడా పేతురు? అనలేదు. యోహాన్ అన్నాడా? అనలేదు. వీళ్ళెవ్వరు కూడా దానిలో పార్టిసిపేట్ చేయలే. బట్ నీటిని ద్రాక్షరసంగా మార్చింది ప్రభే. బట్ జీసస్ కానీ ఆయన శిష్యులు కానీ దాన్ని టేస్ట్ చూడలేదు. తాగిన వారు విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా రుచికరంగా ఉంది, ముందు జబ్బుదిచ్చావు, తర్వాత మంచిదిచ్చావు, ముందు మంచిది ఇవ్వాలి కదా అని చెప్పి అడిగారట. సో దాన్ని బట్టి ఆ కల్చర్లో వీళ్ళు ఇన్వాల్వ్ కాకపోయినా బట్ ఆహ్వానించబడ్డారు కాబట్టి వెళ్ళారు. ప్రార్థన చేయొచ్చు, దేవుని ప్రేమను పంచవచ్చు, దేవుని యొక్క ఆయన రక్షణ మార్గంను ఇతరులకు తెలియపరచవచ్చు. గాడ్ బ్లెస్ యూ.